హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి కేసు ఏదైతే ఉందో దాని మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ మెయిన్ పేటీఎం కార్యకర్తలు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. పోసాని ఎటువంటి తప్పు చేయలేదు, పోసానికి ఏమీ తెలియదు, పోసాని చాలా మంచివాడు, కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన నడిపిస్తుంది, రాష్ట్రంలో నియంతృత్వ పాలన అనే విధంగా చాలా దరిద్రమైన రాజకీయాలు చేస్తుంది అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. అయితే నిన్న తాజాగా చూసుకుంటే మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెడుతూ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోసాని కృష్ణమురళి బూతులు తిట్టాడని చెప్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ బూతులు తిట్టాడా, నారా లోకేష్ కంటే ఎక్కువ బూతులు తిట్టాడా, లేదనంటే టీడీపీ నేత అయిన పట్టాభి ఎవరైతే ఉన్నారో ఆయన కంటే ఎక్కువ బూతులు తిట్టాడా, లేకపోతే స్పీకర్ అయ్యన్న పాత్రుడి కంటే పోసాని కృష్ణమురళి ఎక్కువ బూతులు తిట్టాడని చెప్పి మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రశ్నించడం అయితే జరుగుతుంది. పోసాని బూతులు తిట్టాడనేది ఏదో యారా పోరా ఎదవా అనేటట్టు ఎలా తిట్టలేదండి. పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ భార్యల గురించి, వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ భార్య అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందని, పిల్లలు ఎవరితోనో లేచిపోతారని, రక్తం కక్కుకొని చచ్చిపోతారని చెప్పి, నా పక్కలో పడుకోబెట్టండి అని చెప్పి ఇలాంటి దారుణమైన మాటలు మాట్లాడారు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా అంబటి రాంబాబు గారు, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ బూతులు తిట్టలేదా, పోసాని తిట్టాడా, పోసాని అంత దారుణంగా తిట్టాడా, పవన్ కళ్యాణ్ అంతకంటే దారుణంగా తిట్టాడని చెప్పి మీరు చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఎక్కడైనా కానీ హద్దులు మీరి బూతులు తిట్టినట్టు ఒక్క వీడియో చూపించండి. మీడియా అంతా కూడా వెతికి సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా వెతికి పవన్ కళ్యాణ్ ఒరే నా కొడకల్లారా ఎదవా పోరా అనే వ్యాఖ్యలు కాకుండా వ్యక్తిగతంగా వ్యాఖ్యలు ఎవరినైనా కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఎక్కడైనా మాట్లాడినట్టు ఒక్క వీడియో చూపించండి. ఇది మీకు ఛాలెంజ్. ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా పోసాని కృష్ణమురళి ఏమి తిట్టలేదు, చాలా మంచోడు అనేటట్టు మీరు ఏదైతే డబ్బా కొడుతూ మీ వైఎస్ఆర్సీపీ పార్టీ పోసాని కృష్ణమురళికి అండగా ఉంటుంది, మేము ఖచ్చితంగా తనకి నిలబడతామని ఏదైతే మీరు చెప్తున్నారో, మీరు అలా నిలబడే వాళ్ళైతే పోసాని కృష్ణమురళి ఎంత దారుణంగా బూతులు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ పిల్లల గురించి, భార్యల గురించి, తల్లుల గురించి, తన యొక్క పర్సనల్ జీవితం గురించి, తను అమ్మాయిలు వాడుకుంటాడు అని చెప్పి ఏదైతే చెప్పాడో, పవన్ కళ్యాణ్ భార్య పనోడుతో అక్రమ సంబంధం పెట్టుకుందని ఏదైతే చెప్పాడో, పిల్లలు రక్తం కక్కుకొని చచ్చిపోతారు, లేదనంటే ఎవరితోనూ లేచిపోతారు, లేదనంటే తీసుకొచ్చి నా పక్కలో పెట్టని చెప్పి పోసాని కృష్ణమురళి ఏవైతే బూతులు తిట్టాడో అలాంటి బూతులు, అలా ఆడవాళ్ళని కించపరిచినట్టు పవన్ కళ్యాణ్ ఎవరినైనా కానీ, పోసాని కృష్ణమురళి అయినా కాదు, మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఎవరినైనా కానీ, ఏ నేతనైనా కానీ, మహిళా నేతనైనా కానీ, పిల్లలనైనా కానీ, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కానీ హద్దులు మీరి బూతులు తిట్టాడు అని చెప్పి మీరు ఎక్కడైనా నిరూపిస్తే, అంబటి రాంబాబు గారే కానీ, పేటీఎం కార్యకర్తలే కానీ, వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ఎంత దారుణంగా హద్దులు మీరు మాట్లాడాడు అని చెప్పి ఎక్కడైనా ఒక్క వీడియో రిలీజ్ చేయండి. మీ దగ్గర మీరు సోషల్ మీడియా అంతా జల్లెడ పట్టి ఒక వీడియోలు ఎత్తుకురండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. పోసాని కృష్ణమురళి ఎంత దారుణంగా మాట్లాడారు అనేది సోషల్ మీడియా వాడిన ప్రతి ఒక్కరికి తెలుసు, న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు, బీజేపీ వాళ్ళకి తెలుసు, మెయిన్ జనసేన వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే తిట్టారని అంటున్నారో, అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు తిట్టాడు? మీరు ముందు తిట్టారు కాబట్టి. ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? మీరు చేస్తున్న రాజకీయం గురించి ఇది తప్పు అనేటట్టు మిమ్మల్ని ప్రశ్నించాడు. మీరు దొంగ రాజకీయాలు చేస్తున్నారు, అవినీతి రాజకీయాలు చేస్తున్నారు, మీరు మర్డర్లు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు, మీకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా మీరు చంపుకుంటూ వెళ్ళిపోతున్నారు, రాజకీయాల్లో కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు, విష ప్రచారాలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు. అది మీకు తప్పు అనిపించి పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే విధంగా పవన్ కళ్యాణ్ భార్యల గురించి, పిల్లల గురించి, వ్యక్తిగత జీవితాల గురించి, ప్యాకేజీల గురించి అనేటట్టు ఏదేదో మాట్లాడారు. ఎంత దారుణంగా మాట్లాడిచ్చారు అంటే తప్పు మీద పవన్ కళ్యాణ్దా? పవన్ కళ్యాణ్ ఏదైతే మీరు తిట్టారని చెప్పి చెప్తున్నారు కదా, అసలు పవన్ కళ్యాణ్ తిట్టడానికి కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించలేదు, కేవలం రాజకీయ పరంగా మిమ్మల్ని గట్టిగా విమర్శించాడు. మీరు చేస్తున్న రాజకీయాల గురించి, మీరు చేస్తున్న అవినీతి అక్రమాల గురించి వాటిని ప్రశ్నిస్తున్నాడని చెప్పి మీరు పవన్ కళ్యాణ్ మీద బురద జల్లే విధంగా తన ఇంట్లో ఉన్న పిల్లల గురించి, భార్యల గురించి, తన తల్లి గురించి తప్పుగా మాట్లాడించారు. ఈ పోసాని కృష్ణమురళియే కానీ ఇంకా వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో, మీడియా ముఖంగా వచ్చి బూతులు తిట్టిన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చి, సజ్జల భార్గవ రెడ్డి అది మీడియా అంతా కూడా ప్రచారం చేసే విధంగా గత 5 ఏళ్ళు కూడా తప్పుడు మీడియా అంతా కూడా నడిపించారు. ఇప్పుడు మళ్ళీ మీరు నీతులు చెప్తున్నారు. నారా లోకేష్ తిట్టలేదా,
కొన్ని సందర్భాల్లో చంద్రబాబు నాయుడు కూడా తిట్టాడు, లేదనంటే పట్టాభి తిట్టాడు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు తిట్టాడు, రఘురామకృష్ణరావు తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టలేదా, వాళ్ళందరికంటే కూడా పోసాని ఎక్కువ బూతులు తిట్టాడు అని చెప్పి మీరు అడుగుతున్నారే. తీయండి సోషల్ మీడియా అంతా కూడా జల్లెడ పట్టండి, ఎవరెవరు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని బూతులు తిట్టారు అనేది తెలిసిపోతుంది. పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు నేరుగా ఒక ఆడద ఇంటే అక్కడికక్కడే ఉరేసుకుని చచ్చైనా చచ్చిపోద్ది, లేదనంటే వాడినైనా చంపేస్తుంది, అంత దారుణంగా మాట్లాడాడు. మరి అలాంటి నేతని మీ వైఎస్ఆర్సీపీ నాయకులు, పేటీఎం కార్యకర్తలు సిగ్గు లేకుండా మీ పార్టీ అంతా కూడా వెనకాలేసుకొస్తున్నారు. తనని అరెస్ట్ చేయడంలో, అంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడంలో 100% కూటమి ప్రభుత్వం తప్పేమీ లేదు. తను గతంలో తప్పు చేశాడు, తప్పుగా మాట్లాడాడు కాబట్టి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నాడు. రేపటి రోజుల్లో ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అన్నా కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇది కొంతమందికి నిదర్శనం అవ్వాలి. ఎవరైనా కానీ మీడియా ముందుకొచ్చి మాట్లాడాలి అని అంటే ఎవరు కూడా వ్యక్తిగతంగా వ్యాఖ్యలొద్దు, కేవలం రాజకీయ పరమైన వ్యాఖ్యలు మాత్రమే ఉండాలి తప్పితే ఎవరు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు అనేటట్టు పోసాని కృష్ణమురళిని చూసిన తర్వాత ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తకి బుద్ధి వస్తుంది.